బంగారం. రాకెట్ కంటే వేగంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో సామాన్యులు ఇప్పుడు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి సందర్భాల్లో టన్నుల కొద్ది బంగారం వెలుగులోకి వచ్చిన వార్త కొంతకాలం క్రితం పాకిస్తాన్లో వెలుగు చూసింది. అంతేకాదు, చైనా దేశంలో దొరికిన బంగారం నిధితో ఆ దేశం పాలకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక వారికన్నా పాకిస్తాన్ పాలకులు సంబరాలు చేసుకుంటున్నారు. తీవ్రమైన ఆర్థిక సవాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు ఈ నిధి చాలా అత్యవసరం. కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఊపిరి అందుతోంది. అయితే ఆ నిల్వలను సక్రమంగా వినియోగించుకోవటమే అత్యంత అవసరం. తీవ్ర ఇబ్బందుల్లో కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడటంతో పాటు దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అటాక్ ప్రాంతంలోని సింధు నది ప్రాంతంలో దాదాపు 32 కిలోమీటర్ల మేర గణనీయమైన నిక్షేపాలు ఉన్నాయి. హైపవర్ జేసీబీ, పంజాబ్, ఖైబర్ ముఖ్తంగా ప్రావిన్స్లలో అదనపు నిక్షేపాలను కనుగొన్నారు. ఇప్పుడు తాజాగా భారత్లో కూడా భారీగా బంగారం నిక్షేపాలు బయటపడటం సంచలనంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బంగారం సంపద, ఆర్థిక భద్రతకు చిహ్నం. ముఖ్యంగా కష్టకాలంలో ఆదుకునే స్థిర ఆస్తి. ఆర్థిక సంక్షేమంలో ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తూ ఉంటాం. ఇది కేవలం లోహమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం కూడా. అటువంటి బంగారం నిలువలున్న దేశంలో సుసంపన్నమైంది. తాజాగా మన దేశంలో కూడా ఒకచోట బంగారు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. ఒడిశాలోని చాలా జిల్లాల్లో బంగారు నిల్వలు ఉన్నట్లుగా కనుగొన్నారు. ఒడిశా ఇప్పుడు బంగారు తవ్వకాలకు కొత్త హాట్స్పాట్ గా మారింది. సుందర్ఘడ్, నవంగ్పూర్ తదితర గ్రామాల్లో బంగారు నిల్వలు హైలైట్ చేస్తూ బంగారు గనివేలం జరుగుతుందని తెలుపుతున్నారు. తదితర గ్రామాల్లో బంగారు నిల్వలు ఉన్నాయి. మల్కాన్గిరి, సంబాల్పూర్, బౌద్ధ్ వంటి ఇతర ప్రాంతాల్లో ఇంకా శోధనలు జరుగుతున్నాయి. జైపూర్, సూర్యాగూడ, రువాన్సీ తదితర గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా బంగారు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. వీటన్నిటిలో అత్యంత కీలకమైన గనిని దేవ్ఘర్ జిల్లాలో కొనసాగిస్తున్నారు. గతంలో అడాసా, రాంపల్లి వద్ద బంగారు నిల్వలు గుర్తించారు. దీంతో పలు ఈ ప్రాంతంలో రాగి కోసం G2 స్థాయి అన్వేషణను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ప్రభుత్వం భారతదేశంలో 550కి పైగా పనిచేసే బంగారు గనులు ఉన్నాయి. 2191.53 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం దేశంలోనే అత్యధిక బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉంది. 2020-21 లెక్కల ప్రకారం 41 ప్రభుత్వ రంగ గనులు, 232 ప్రైవేట్ రంగ గనులు ఉన్నాయి. భారతదేశంలో బంగారు గనుల తవ్వకం కర్ణాటకలోని కోలార్ బంగారు నగలు, హుట్టి బంగారం నగలతో సహా పలు ప్రాంతాల్లో జరుగుతోంది. ఇవి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన కోలార్ బంగారు గనులు కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్నాయి. ఈ గనులు భారతదేశంలోనే అతి పురాతనమైన లోతైన బంగారు గనుల్లో ఒకటి. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హుట్టి బంగారు గనులు ఉన్నాయి. భారతదేశంలోనే అతి పెద్ద బంగారు గనిగా గుర్తింపు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని సోన్భద్ర జిల్లా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్లోని హీరాబుద్ని, కేంద్ర కోచ్ గనులు కూడా బంగారు గనులకు ప్రసిద్ధి చెందాయి.